నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం। డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి। ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి। అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడపడం, ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి। డ్రైవింగ్ చేసే సమయంలో సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు। తాజాగా వాహనదారులు రూల్స్ పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు। ఇక వివరాల్లోకి వెళ్తే, ద్విచక్ర వాహనాలు నడిపే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీసులు। ఇటీవల సిటీలో ఒకరు మరణిస్తే మరో నలుగురు తీవ్రంగా గాయపడుతున్నారు। కొన్నిసార్లు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఇతర వాహనదారులు, పాదచారులు కూడా ప్రమాదానికి గురవుతున్నారు। వీటన్నిటిని అరికట్టేందుకు కఠిన నియమాలు అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు। రహదారుల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రూల్ తీసుకువచ్చినట్లు తెలిపారు। అంతేకాదు, ఇకపై వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విశాఖ నగర ఏడీసీపీ శ్రీనివాసరావు అన్నారు। ఇక విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు। ఒకప్పుడు విశాఖ నగర పరిధిలో హెల్మెట్ ధరించడం అవసరం లేదని, కానీ ఇప్పుడు వరుస ప్రమాదాల దృష్ట్యా సిటీలో హెల్మెట్ ధరించాలని కొత్త రూల్ తెచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు। ఇందుకోసం విశాఖ నగరంలో ప్రధాన కూడలి అన్ని ప్రాంతంలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు। ఇక హెల్మెట్ ధరించడం, ప్రమాదాల నియంత్రణకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది। ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి। హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే ప్రాణాంతకం। ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి। BIA సర్టిఫికేషన్ హెల్మెట్లనే వాడాలి। బైక్ నడిపే వ్యక్తి గాని, వెనుక కూర్చున్న వ్యక్తి గాని ఇద్దరిలో ఎవరు హెల్మెట్ పెట్టుకోకున్నా 1035 చలానా విధించబడుతుంది। హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైతే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ అవుతుంది।